భాగ్యము సాయి చరితము నవనాదులగా పూర్ణ జ్ఞానులని కలిచగ కాకా సాహెబ్ దీక్షితు వారు చెప్పిన భక్తిని పొందుట వీలగునా అని తలిచెనుగా ఎన్ని జన్మలు ఎత్తిన గాని పొందలేమని అన్నారు దీక్షిత్ అది విని శ్యామ అన్నాడు ఈ విధముగా వినరండి బాబా వంటి ఆభరణముని పొందిన వారికి నిరాశ దేనికి సాయి అందు విశ్వాసము ఉన్నా వారికి నిరాశ దేనికని హరిస్మరణము గురుస్మరణము మోక్షప్రదమని బాబా చెప్పెగా శ్యామ చెప్పిన దానికి దీక్షిత్ తృప్తి చెందకున్నారు కదా ఆ మరునాడే పాకాడే తన కలను శ్యామకు చెప్పెగా శ్యామ చెప్పెగా దీక్షితుకు స్వప్న వృత్తాంతమే అంతయుగా స్వప్నము యొక్క వృత్తాంతము గురుపాదములని ధ్యానించమని దీక్షిత్ కలిగిన సంశయమునకు పాఖాడే స్వప్నమే జవాబుగా ఓం సాయి చరణం శరణం శ్రీ సాయి చరణం శరణం కాకా సాహెబు నానా సాహెబు సాయిని పిలిచిరి శుభకార్యములకు బాబా అనగా తన ప్రతినిధిగా శ్యామ వచ్చెదడనిగా ఒక శుభకార్యం నాగపూరులో మరి ఒకటేమో గ్వాలియారులో బాబా అనగా శ్యామ కంటే ముందుగా గయ్యలో ఉందునని సాయి ఆజ్ఞను పాటించి శ్యామ వెళ్ళెగ శుభకార్యములకు కాశీ ప్రయాగ గయలకు కూడా శ్యామ వెళ్ళెగ అక్కడి నుండి శ్యామ దిగెగా గయలోనా పండ ఇంటిలోనా బాబా పలుకులే శ్యామకు జ్ఞప్తికి వచ్చి ఏడ్చేనుగా భక్తుని కన్నా బాబా ముందర పోయగ సాయి భక్తుని కోసం బాబా దారిలో మేఘల మంద ఎదురొచ్చెనుగా ఒకసారి సాయి కొనెనుగా రెండు మేకలను ఎంతో ధనమును పోసెనుగా బాబా వైఖరి చూసిన భక్తులు సాయి మోసపోయేరి అనుకొనెను అందుకు సాయి భక్తులతో నా రెండు మేక
కోరికల కథ చెప్పెనుగా. గత జన్మలు వారిరువురు కూడా ఒకే తల్లికి బిడ్డలని శత్రుత్వముతో ఒకరినొకరు చంపుకొనెనుగా అంటూ సాయి వారి కర్మ ఫలములను చేత మేకలుగా జన్మించారంటూ పూర్వజన్మములు జ్ఞప్తికి వచ్చి అందుకే అంత ద్రవ్యము పోసి ఆ రెండిటిని కొన్నారంటూ సాయి బాబా చెప్పారు. ఓం సాయి చరణం శరణం, శ్రీ సాయి చరణం శరణం. ఒక్కొక్క పాతన పూర్వజన్మల పాప ఫలమును పొందుచుండెగా పాము నోటిలో పడి ఉండే మృత్యువుకి దగ్గరగా ఉండే సాయి పలికెగా పామును చూసి వేషము విడిచి శాంతించమని ఆ మాటలే విన్నా పాము కప్పను బదలి వెడలిపోయేగా. సాయి ప్రక్కనే ఉన్న ఒకతను అడిగెగ సాయిని వాటి కథలను. సాయి చెప్పెగా వారి వృత్తాంతం గత 2 జన్మల నుండి పూర్వజన్మమున జన్మించెనుగా పాము కప్ప మానవులుగా. ఇద్దరి మధ్య తగువు వచ్చెగా ధన విషయములో తీవ్రముగా. ఇద్దరిలో ఒకరు శబదము చేసెగా రెండవ వానిని నరికెదని. పిరికి వాడైన రెండవ వాడు సాయి పాదములే పట్టెనుగా. శత్రువు నుండి కాపాడెదనని సాయి వానికి హామీ ఇచ్చిరి. ఇద్దరు మరునించి మరు జన్మమున పాము కప్పగా జన్మించెనుగా. రుణము మరియు శత్రుత్వము శేషము ఉన్న బాధత పదని సాయి చెప్పెగా ఈ నీతిని. వాటి నుండి విముక్తి పొందమని. ఓం సాయి చరణం శరణం, శ్రీ సాయి చరణం శరణం. న్యాయ పరీక్షకు చదువుచుండెగా సపనేకర్ అను అతనుగా. తోటి విద్యార్థి శేవడే అనువారు చేరెగా అతనితో చదువుటకు. ప్రశ్నోత్తరములు శేవడే చూడగా రానట్లు అవి తోచెనుగా. తక్కిన వారు అతనిని చూసి వెక్కిరించెగా ఎంతోగా.
సాయి కృపతో జయము పొందునని అందరి ముందర శేవడి అనగా అక్కడ ఉన్న సపత్నేకర్ అచ్చెరువొందెగా అది వినగా సాయి వివరములు అడిగెను సపత్నేకర్ ఆశతో తెలుసుకోవాలనిగా శేవడి చెప్పెగా సాయి మహిమలు ఎంతో భక్తి శ్రద్ధలతో నా అంత విన్నను సపత్నేకర్ నవ్వెగా అతనిని చూసి కదా వెక్కిరించెగా అతనిని చూసి పిచ్చి నమ్మకం అనుకొనిగా న్యాయ పరీక్షలో జయము పొందిన అతను వృత్తిని పెట్టెనుగా తన కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెనుగా తరువాత శేవడి భక్తి గుర్తుకొచ్చెగా సపత్నేకర్కు మనసు మారెగా షిరిడి చేరెగా శరణు అనుచు బాబా వద్దకు వచ్చెనుగా బాబా అతనికి దర్శనమివ్వక వెడలి పొమ్మని అనెనుగా ఒక సంవత్సరం గడిచిన పిమ్మట సాయి అతనిని కరుణించెనుగా సాయి కనిపించే స్వప్నములోన అతని భార్యకు ఒకనాడు అధియే శుభశకునము అనుకోని షిరిడీకి వెళ్ళారిద్దరుగా వారిని చూసి బాబా అనగా ఏ విధముగా వినరండి తన కొడుకునే చంపితినని నాపై నిందలు వేశాడనిగా సాయి చెప్పెగా పోయిన బిడ్డను తిరిగి ప్రసాదించదననిగా ఒక టెంకాయిని బాబా ఇచ్చెగా ఆయిరువురికి ఆశీసులేచెగా వారికి కలిగెను ఒక కుమారుడు సాయి చెప్పిన విధముగా ముగ్గురు కలిసి షిరిడికి వచ్చగా బాబాను దర్శించవలేనని ఓం సాయి చరణం శరణం శ్రీ సాయి చరణం శరణం బాబా లీలలు ఎన్నో వినెను హరికానోబా అనే అతను సాయిని పరీక్షించవలేనని షిరిడీకి తరలి వచ్చెను తలపై జలతారు పాగా కట్టెను క్రొత్త చెప్పులను వేసుకొనెనుగా మసీదు మూలన చెప్పులు పెట్టి బాబా కోసం లోనికి వెళ్ళెను సాయి దర్శనమే చేసుకొని తిరిగి చూసిగా చెప్పుల కోసం అతని చెప్పులే కనపడలేదు
అతని మనస్సు తిరిగెనుగా తన చెప్పులకు కోసమనిగా. ఇంతలు వచ్చెగా ఒక కుర్రాడు అతని చెప్పులు తీసుకొని. ఆ కుర్రాడు ఈ విధముగా చెప్పెనుగా, వినరండి, బాబా అతనిని పంపెనని చెప్పులు తిరిగి ఇవ్వమని. చెప్పుల యజమాని హరి అనే అతడని బాబా చెప్పెను అని అన్నాడు. హరి అనే అతడు కానోబ కొడుకని సాయి చెప్పెను అని అన్నాడు. ఆ మాటలు విని హరి కానోబా ఆశ్చర్యమునే చెందెనుగా. బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెనుగా హరి కానోబా. బాబా లీలలు విన్న సాధువు సోమదేవ స్వామి అనే సాధువు షిరిడికి పోయి సాయిని చూసి పరీక్షించవలెనను కొనెగా. మసీదు పైన జెండా చూసి తప్పుగా భావించి ఆ సాధువుగా ఆడంబరములు లేని సాయని భక్తులు చెప్పగ వినెను సాధువు. సాయిని చూడగా ఆ సాధువుకు శాంతిని ఎంతో పొందెనుగా. సాయి అనెనుగా ఆ సాధువుతో అతని మనసులో ఉన్నవిగా. సర్వజ్ఞుడు శ్రీ సాయి అనుకొని సాధువు ఎంతో ఆనందించి బాబా యందు నమ్మకం బలపడి సాయి భక్తుడిగా మారిపోయెను. ఘోషాస్త్రీలు సాయిని దర్శించ వచ్చెగ ద్వారకమాయికిగా. నానా అనుకునే ఒక స్త్రీ ముఖమును మరలా మరలా చూడాలనిగా. సాయి గ్రహించెగా నానా మనసు ఈ విధముగా అన్నారంట. ముందు ద్వారము తెరిచియుండగా వెనుక ద్వారమును కోరానేలా. ఆలోచనలే చెడువు కానప్పుడు భయపడవలసిన పని ఏమీ. స్వచ్ఛమైన హృదయమే ఉంటే దోషము ఎక్కడిదన్నారు. ఓం సాయి చరణం శరణం, శ్రీ సాయి చరణం శరణం. నయము కానటి కాలు నొప్పితో కాకా సాహెబు బాధపడుచుండే. నానా సాహెబు సలహాపై కాకా వెళ్ళెగా షిరిడీకి. సాయిని చూసి అనుకొని కాకా ఈ విధముగా వినరండి. కాలు కుంటితనము కన్నా మనసు కుంటితనము పోవా.
సాయిని చూసి కాకాకు మనసు ఎంతో కరగిపోయేగా. బాబా కూడా అతని కోసమే కనిపెట్టుకొని ఉన్నట్లుండేగా. ఒక టెంకాయ ఇచ్చనుగా టెంబే స్వామి ఒక భక్తునికి సాయికి ఇమ్మని చెప్పెనుగా. దండాలతో అందించమనిగా ఆ భక్తుడు ఆ టెంకాయిని దారిలో మరచి పగల కొట్టెను. షిరిడికి చేరి సాయిని చూడగా ఆ టెంకాయి గుర్తుకు వచ్చెను. బాబా అనగా సోదరుడిచ్చిన టెంకాయిని తెమ్మని అనగా సాయి పాదములే పట్టెగ భక్తుడు తన తప్పునే మన్నించమనేగా. సాయి అనెనుగా భక్తుడితోనా ఈ విధముగా వినరండి. నా సంకల్పము వలన నీకు ఇవ్వబడినది కొబ్బరికాయని. మంచి చెడ్డలను చూచుటకు నీవే కర్తవు అనుకోరాదు. అహము విడవవలెనని బాబా బోధించెనుగా అందరికీ. బాలారాముకి బాబా ఇచ్చెగా చిలుము పీల్చమని ఒకనాడు. సాయి ఆజ్ఞతో చిలుము పీల్చెను అతి కష్టముతో బాలారాము. అప్పటి నుండి ఉబ్బస వ్యాధి తగ్గిపోయేగా బాలారాముకి. బాబా సమాధి చెందిన రోజున తిరిగి బాధించి ఉబ్బస వ్యాధి. ఓం సాయి చరణం శరణం, శ్రీ సాయి చరణం శరణం. సాయి పాదములే పట్టుకొని ప్రార్థన చేద్దాం అందరము. మా మనసులే అటు ఇటు పోకుండా నిన్ను మరేమియు కోరకుండా. సాయి సచ్చరిత ప్రతి గృహమందు ఉండాలి మా సాయి దేవా. ప్రతినిత్యము పారాయణ చేసి నిన్నే కొలవాలి మా సాయి. గోదావరిలో స్నానము చేసి షిరిడి సమాధి దర్శించి సాయి చరితము ప్రారంభించి భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ముప్పేటల కష్టములన్నీ తొలగిపోవుగా సాయి దయతో. ఆధ్యాత్మిక జీవితము నందు శ్రద్ధ కలుగుగా ఇది సత్యముగా. జనన మరణముల చక్రము నుండి తొలగిపోవాలనుకున్నా సాయి లీలలనే చదువవలెను. సాయిని జ్ఞప్తికి ఉంచు
చూసుకోవలే సాయి పాదములే ఆశ్రయింపుము వానిని భక్తితో ఆరాధించుము ఓం సాయి చరణం శరణం అని శ్రీ సాయి శరణం శరణం అని చదువగా క్రొత్త సంగతులు ఎన్నో గ్రహించవచ్చునుగా సాయి స్వరూపము ధ్యానించినచో ఆత్మజ్ఞానమే కలుగు కదా సాయిని సర్వస్య శరణాగతి అంటూ నిత్యం సాయిని నమ్మినచో సాయిలో ఐక్యం అయ్యెదవు సద్గతి నీవు పొందెదవు శ్రద్ధా భక్తితో వారం రోజులు పారాయణము చేసినచో వారి ఆపదలు పోవునుగా సాయి రక్షణలు ఉందురుగా ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణము చేసినచో సాయి అనుగ్రహమిచ్చెనుగా ఆనందమునే ఇచ్చెనుగా గురు పౌర్ణమినా రామనవమినా కృష్ణాష్టమినా విజయదశమినా పారాయణయే చేయవలెనుగా సాయిని భక్తితో పూజించవలెగా సాయి చరణములే నమ్మిన వారికి భవసాగరమే దాటగలవుగా రోగులే ఆరోగ్యం పొందెరుగా పేదలు ధనముని పొందెరుగా చదవగా ఈ చరితమునే చంచలత్వమే పోవునుగా సాయి పాదములే సత్యమని సాయి పాదములే శరణమని ఈ సత్యమునే పట్టుకొని మనసున సాయిని నిలుపుకొని సాయి చరణములే నమ్ముకొని శరణం అంటూ వేడుకొని ఓం సాయి చరణం శరణం శ్రీ సాయి చరణం శరణం ఓం సాయి చరణం శరణం శ్రీ సాయి చరణం శరణం ఓం సాయి చరణం శరణం శ్రీ సాయి చరణం శరణం శ్రీ సాయి చరణం శరణం శ్రీ సాయి చరణం శరణం